హాయ్ గైస్, మేమైతే అమరావతి వెళ్తాం ఈరోజు. అమరావతి లొకేషన్లో నాకు విజయవాడ నుంచి వెళ్తున్నాను కదా. ఇది వచ్చేసి ప్రకాశం బ్యారేజ్. మీరు చూస్తున్నారు, ఇది డ్యూయల్ మోడ్లో తీస్తున్నాను అన్నమాట వీడియో. సో మీరు ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ చూడొచ్చు. అమరావతికి 45 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న విజయవాడ నుండి 32 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న గుంటూరు నుండి డైరెక్ట్ బస్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. అమరావతికి నియరెస్ట్ రైల్వే స్టేషన్ గుంటూరు రైల్వే స్టేషన్. విజయవాడ టు అమరావతికి బోటింగ్ సర్వీస్ కూడా ఉండేది. ప్రజెంట్ ఇప్పుడు బోటింగ్ సర్వీస్ స్టాప్ చేశారు. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే విజయవాడ నుంచి అమరావతి వెళ్తున్నాం. ఈ లొకేషన్ బ్యూటిఫుల్గా అనిపించి ఇక్కడ ఆగామన్నమాట. సో మీరు కూడా చూడొచ్చు, బ్యాక్గ్రౌండ్ ఉంది కదా. సో బ్యాక్గ్రౌండ్ ఉన్న ప్లేస్నే కరకట్ట అంటారన్నమాట. దీని మీద కరకట్ట మీద అమరావతి వెళ్ళొచ్చు. ఇది విజయవాడకి అమరావతికి మధ్యలో ఉంది. ఇది మీరు బ్యాక్గ్రౌండ్ చూడొచ్చు. ఇక్కడ అన్ని అరటి తోటలు ఉన్నాయన్నమాట. కంప్లీట్ వీళ్ళ అరటి తోటలు పెంచుతున్నారు ఇక్కడ. సూపర్గా ఉంది. ఈ అరటి తోటలు ఇవన్నీ సూపర్గా ఉన్నాయి. ఈ లొకేషన్ అన్ని మీకు చూపిస్తాను. ప్లేస్ అయితే సూపర్గా ఉంది. బట్ ఏంటంటే ఇక్కడ పోలీసులు ఆపుతున్నారు. ఇక్కడ ఏదో కొన్ని ధర్నాలు అవుతున్నాయంట. ఆ ధర్నాలు అవడం వల్ల పోలీసులు ఆపుతున్నారు. మేము అమరావతి వెళ్ళడానికి ఎలా ఉందో లేదో తెలియదు. అలా అయితే లేదంటున్నారు. మేము కొంచెం ముందుకెళ్ళి చూడాలి. నా ఫ్రెండ్స్ అయితే వచ్చారు. ఇదిగో వీళ్ళ పేరు మాస్క్ చెప్తారు కొద్దిగా. సరే, ఇతని పేరు అబీ, షరీఫ్ అన్నమాట. సో మేము ముగ్గురు ట్రావెల్ చేస్తున్నాం. సో అమరావతికి ఎలా లేదంటున్నారు. చూడాలి లోపలికి వెళ్ళి ఎలా ఉందో. That is VTPS. That is. అమరావతికి వెళ్లే రూట్లో మంతెన సత్యనారాయణ గారి ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమం దగ్గర మమ్మల్ని పోలీసులు ఆపారు. మా ఫ్రెండ్ షరీఫ్ రిక్వెస్ట్ చేసి పోలీసుని కన్విన్స్ చేశాడు. సగం దూరం ట్రావెల్ చేసాం అన్నమాట. ఈ కరకట్ట మీద చాలా వరకు వచ్చేసి అమరావతి దగ్గరలో ఉన్నాం. ఆల్రెడీ వీడియోస్ అన్ని చూసే ఉంటారు. ఈ కరకట్ట చుట్టూ ఉన్న లొకేషన్స్ అన్నీ సూపర్గా ఉన్నాయన్నమాట. ఏదైతే పంట పొలాలు ఇవన్నీ ఉన్నాయో అవి మాత్రం సూపర్గా ఉన్నాయి, మామూలుగా లేవు. ఏది ఈస్ట్ వెస్ట్ గోదావరిలో మనం టీవీలో చూస్తూ ఉంటాం కదా, అలాంటి లొకేషన్స్ ఇవి. ఈ ప్లేస్ ఒకసారి డెవలప్ అవ్వ ముందు విజిట్ చేయాలన్నమాట. డెవలప్ అయితే మేబీ ఇక్కడ కన్స్ట్రక్షన్స్ ఎక్కువ అవుతాయి. కొన్ని కన్స్ట్రక్షన్స్ ఆగిపోయాయి. సో మేము వెళ్ళి అవి స్టార్ట్ చేస్తారో తెలియదు. ఇప్పుడైతే విజిట్ చేయండి ఈ టైంలో. మేమైతే ఇక్కడ వ్యూ పాయింట్కి వచ్చాము. ఇదేంటంటే ఇది పర్సనల్గా కట్టారండి, ప్రైవేట్ స్పేస్ అనమాట. సో ఈ వ్యూ పాయింట్ ఏదైతే ఉన్నాం, ఇక్కడ నుంచి చూడటానికి అటువైపు కృష్ణా నది ఉంటుంది. కృష్ణా నది, ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న పొలాలు అన్నీ చూడటానికి సూపర్గా ఉంది లొకేషన్ మాత్రం. ఈ స్పాట్ అనేది చాలా చాలా బాగుంది అది. సో అది మీకు ఇప్పుడు చూపిస్తాను. భయ, ఈ వ్యూ పాయింట్లో కొంత టైం దూరంగా ఉన్న కృష్ణా రివర్ని, చుట్టూ ఉన్న అందమైన ప్రకృతిని చూస్తూ రిలాక్స్ అయ్యాం. కరకట్ట రోడ్ అంత మంచిగా ఉండదు, కానీ చుట్టూ ఉన్న నేచర్ మాత్రం మనల్ని బాగా అట్రాక్ట్ చేస్తుంది. ఈ వేలో అమరావతి రీచ్ అవ్వడానికి ఎక్కువ టైం పడుతుంది. సో మీరు త్వరగా వెళ్ళాలి, కంఫర్టబుల్గా వెళ్ళాలి అనుకుంటే మెయిన్ రోడ్లో వెళ్ళండి.
ఫైనల్లీ మేమైతే అమరావతి రీచ్ అయ్యాం. ప్రజెంట్ మీరు చూస్తున్నదే అమరావతి టెంపుల్. మన ఏపీలో ఉన్న పంచారామ క్షేత్రాల్లో ఈ అమరావతి టెంపుల్ ఒకటి. ఈ టెంపుల్నే అమరరామం అని పిలుస్తారు. చంద్రుడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి అమరేశ్వరుడు అనే నామకరణం చేశారు. ఈ శివలింగం చాలా ఎత్తైనది. అంతేకాదు ఈ శివలింగంపై ఒక ఎర్రని రంగు మరక ఉంది. ఆ మరకనే రక్తపు మరక అంటారు. శివలింగం రోజు రోజుకి ఎత్తు పెరుగుతూ ఉండటం వల్ల నిలిపేందుకు ఒక మేకును కొట్టారు. ఆ మేకు వల్ల ఏర్పడ్డ రక్తపు మరకే ఇప్పటికీ ఉంది. కృష్ణానది ఒడ్డున ఉన్న ఈ అమరావతికి ఎంతోమంది భక్తులు వస్తూ ఉంటారు. అమరావతిని ఒకప్పుడు ధాన్య కటకం అని పిలిచేవారు. అప్పట్లో శాతకర్ణి వంశంలో ఒకడైన గౌతమిపుత్ర శాతకర్ణి మూలంగా ఈ ధాన్య కటకం ప్రసిద్ధి చెందింది. శాతకర్ణి వంశస్థులకి బౌద్ధ మతస్థులు గురువులుగా ఉండేవాళ్ళు. ఆ గురువులు నివసించిన ప్రదేశంగా ఈ అమరావతిని చెప్తూ ఉంటారు. ఆనాటి హిస్టరీని ఈ జనరేషన్కి తెలియజెప్పేలా ఇక్కడ బుద్ధుడి విగ్రహం ఉంది. అమరావతికి బుద్ధ స్టాట్యూ ప్రైమరీ అట్రాక్షన్. ఇంకా ఇక్కడ మ్యూజియం కూడా ఉంది. నేను విలేజ్లో పుట్టడం వల్లనేమో కానీ అమరావతిలో ఉన్న బిల్డింగ్స్ కంటే అమరావతిలో అక్కడక్కడ మిగిలిపోయిన పొలాలే నన్ను బాగా అట్రాక్ట్ చేశాయి. ఏపీ క్యాపిటల్ అమరావతి అని వినడానికి చాలా గొప్పగా ఉంది కదా. బట్ ఈ అమరావతి చూశాక పేరు గొప్ప ఊరి దెబ్బ అంటే ఇలానే ఉంటుందేమో అనిపించింది భయ్య. అసలు ఒకప్పుడు మన రాష్ట్రానికి వ్యవసాయంలో ఒక వెన్నెముక లాంటిది మన అమరావతి. అలాంటి అమరావతిలో బిల్డింగ్స్ కట్టడం ఎందుకు, మళ్ళీ వాటిని కూల్చడం ఎందుకు? అందుకే చెప్పాను ఒక దెబ్బలా మార్చారు అని. చాలాసార్లు న్యూస్ ఛానల్లో చూసి ఉంటాం, దివిసీమ ఉప్పెన, హుదూద్ సైక్లాన్, ఇంకా ఎన్నో పెద్ద పెద్ద ప్రళయాలు వచ్చి రాష్ట్రం నాశనం అయిపోయింది అని. మళ్ళీ వాటికి ట్యాగ్ లైన్ తగిలిస్తారు, ఇదంతా నేచర్ వల్ల జరిగిన ప్రమాదమే అని. బట్ ఫర్ ఏ చేంజ్ ఇప్పటి వరకు నేచర్ డిజాస్టర్స్నే చూసాం. బట్ ఫస్ట్ టైం మన ఏపీలో మనుషులు సృష్టించిన ఒక బిగ్ డిజాస్టర్ని చూస్తున్నాం. ఈ అమరావతిని ఇలా చూస్తుంటే అనిపించింది ఏదో హాలీవుడ్ మూవీలలో నాకు ఏమైనా పవర్స్ ఉంటే వెంటనే అమరావతిని రాజధాని మొదలు పెట్టక ముందు ఎలా ఉందో అంత అందంగా మార్చేయాలి అని. మేబీ అమరావతిలో రాజధాని కంప్లీట్ చేసినా హ్యాపీగా ఉండేవాళ్ళమేమో. కానీ ఇలా దారుణంగా మారిన పొలాలు, ఆ పొలాలు ఇచ్చిన రైతుల ధర్నాలు చూస్తూ ఉంటే బాధగా ఉంది భయ్య. ఇంకా మా ఇంటి ముందో మీ ఇంటి ముందో క్యాపిటల్ వస్తే బాగుండు అనుకోవడం, లేదా మనం అడ్వాన్స్ కదా ఫిజికల్గా కనిపించే క్యాపిటల్ని 3D గ్రాఫిక్స్లో చూసి వావ్ అనుకోవటం, అబ్బే వీడి వల్ల కాదు వాడొస్తే బాగుండు, వాడి వల్ల కాదు వీడొస్తే బాగుండు అనుకుంటూ నాయకులను మార్చడం, ఇలా అనవసరం లేని వాటి కోసం టైం వేస్ట్ చేస్తూ ఉంటే టైం నార్మల్గానే మారిపోతుంది. బట్ మన తలరాదులే దారుణంగా మారిపోతాయి భయ్య. ఓకే ఫ్రెండ్స్, బాయ్, సైనింగ్ ఆఫ్ మీ నారాయణ్.